నా తల్లి మీ నాయన పేరురా ఏమిటి? మీ నాయన పేరు చెప్పుకోండి, మీ చదివే బద్దలించుకోవాలి. ఏమిటి మీరు ఇక్కడనే ఉండండి. మీరు ఇక్కడనే ఉండండి. నా తండ్రి కూడా ఇప్పుడే నా తండ్రి ఎవడో వేరు అడిగి వచ్చాక అప్పుడు మీకు వీడికి ఒక గుర్తుకొకరు తీసుకున్నాం. నాతోటి కారణం కూడా ఏమన్నారు? రెండో కొడుకని ముందే కొడుకు తండ్రి లేకుండా తండ్రి లేకుండా నువ్వు పుట్టమన్నావు. ఇప్పుడే నా తండ్రి కూడా నా తండ్రి ఎవడో నా తండ్రి అడిగినాక అప్పుడు వచ్చి ఒక్కొక్క గుద్దుకు వేడు తప్ప గుద్దుతో కొంచెం పెడుతుంది తొందరగా మాట అమ్మగారి యొక్క పాఠములకు 15 నమస్కారాలు తల్లి. అమ్మ పెరుగుతుంది తల్లి. అమ్మ నేను ఒక పాఠం చేసుకుని వచ్చామ్మా. అమ్మా ఈ నడువుల కచేరి కాడ నేను ఆట ఆడే కాడా ఇట్లా నీకు కచేరి చేసిన నిజమే చెప్పాలి. ఓ తల్లి నడుచుకోవడేమంటే నేను ఆడిన పాట నేర్చుకున్న పాట నా తోటి విద్యార్థులు జనమంతా కూడా ఒక పాట నేర్పినట. నేను ఒక ఇంట్లో చెప్పినట్లయితే నలుగురికి తెలవదు. ఇది నీకు నలుగురి కచేరి వద్ద 50 చెట్టు కింద నీకు గద్దె చేసి ఆ గద్దె మీద కూర్చొని అది నేర్చుకున్న పాట నేర్చుకుంట. ఏమిటి నాయన? ఓ మంచి నేర్చుకొచ్చిండు కదా చెప్పు నాయన. తల్లి కరుణతో నిమ్మలంగా అడిగదా తల్లి
నేను నిమ్మలాగా అడుగుతున్నా, ఈ ప్రపంచంలో భార్య భర్తలు ఇద్దరున్నారు, నాకు 7 పిల్లలు. అవును, ఒక్కదానికనే పిల్లలు. నేను ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కదాని పడుతున్నావు. నా కుమారుడు ఏమో చిత్రంగా అడుగుతున్నాడు, మరి నేను ఏమి చేయదు. ఏం చేస్తావు? ఉల్లిపాయలు ఎవరు పెట్టావు సాగు? ఏదో కోపంగా అడుగుతున్నాడే. ఏమడిగిందమ్మా? ఏమడిగినట్టున్నావా? తల్లిదండ్రులు ఉన్నారు, నీ ఉండడం ఏమి జరగడు. ఆయన కుమారుక పుత్ర పుత్ర నీకు మాటలు ఎవరు నేర్పలే, మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఇటువంటి మాటలు
నాతో బాలు కూడా నాతో ఆటలో ఓడి ఏమిరా నాయనా కుమారుడా, నీకు తండ్రి లేని వాడవు నీ తండ్రి పేరు చెప్పినాకనే మాతో యుద్ధం చేయమని నాకు ఒకటి బాలను అన్నారమ్మా. నా తండ్రి పేరు ఇప్పుడు చెప్పు. ఇప్పుడే నానా వాట తెలిపేదాను ప్రేమగా నాకన్నా. నానా వాట తెలిపేదాను ఏమంటుందంటే ఆయన కుమారా నీకు స్నానం చెయ్యి, స్నానం చేసినాక అన్నం తిను, పండుగ నిద్రపో అంటే నేను అడిగిన ప్రశ్న నా తల్లి నాకు చెప్పదా? అరే కొడుకు కన్న తల్లి కడుపు చూస్తుంది, పిల్లమో జీవ చూస్తుంది అన్నట్టు. నీ బాధలు ఉన్నావు అన్నం తిన్నాక మీరు ఆయన చెప్తారని ఆయన అమ్మా అమ్మా శంకర మహారాజుకి